చూసారు కదా ఎలా ఉందో. 50 రూపీస్ నోటి మీద అయితే ఉంటుంది రథం అయితే. ఆ రథం ఇదైతే మొత్తం ఫోటోషూట్స్, అందరూ ఫోటోషూట్సే. అలాగా ఇవైతే మ్యూజిక్ పిల్లర్స్ అనమాట. కొంతమంది ట్రై చేస్తున్నారు సౌండ్ వినడానికి పిల్లర్స్ నుంచి, కానీ అవ్వట్లేదు. సరిగమ్మ పిల్లర్స్ లాగా లేదు. ఎవరైతే కూలిపోయింది వాటిని ఎలిఫెంట్ కేవ్స్ అంటారు అనమాట. అంటే ఎలిఫెంట్ ఒక ఇల్లు అనమాట. వాటిని అయితే అక్కడ పెట్టేవాళ్ళు అనమాట. ఎలిఫెంట్స్ని అయితే ఒక దాంట్లో ఎన్నో పట్టే చూసుకోండి మరి ఎన్ని పడతాయో. అది ఎలిఫెంట్ యొక్క ఇల్లు. వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ అందరికి. సెకండ్ బ్లాక్ అయితే స్వాగతం. ఫస్ట్ బ్లాక్ అయితే అయిపోయింది. విరూపాక్ష టెంపుల్, హంపీ బజార్, ఆ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ మొత్తం చూపించాను. ఇప్పుడైతే మెయిన్ విఠాల టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట. హంపీ బజార్ నుంచి స్ట్రైట్గా రావాలా. స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ తీసుకుంటే మనకైతే విఠాల టెంపుల్ కానీ బోర్డు కనబడుతుంది. ఒక 2 to 3 కిలోమీటర్స్ అయితే వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఆటో కూడా ఏమో ఇటు అలౌ లేదనమాట. రివర్ని క్రాస్ చేసుకొని అయితే మనం పోవాలా. అందుకని ఆటో అయితే అలౌ లేదు. ఇప్పుడు ఆటో ఏం అడుగుతున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ టెంపుల్కి అయినా మొత్తం తిప్పి చూపించాలన్నా సరే 1200 1000 రూపాయలు ఇవ్వండి, లేదు ఓన్లీ ఆ టెంపుల్ దగ్గరికి డ్రాప్ చేయాలంటే 500 నుంచి 400 అడుగుతున్నాడు. సరే ముందైతే ఈ టెంపుల్ని అయితే మధ్యాహ్నం లోపు అయితే నేను కవర్ చేసుకుని అయితే రిటర్న్ వచ్చేస్తాను. మిగతా 3-4 ప్లేసెస్ అయితే రిటర్న్లో వెళ్ళేదారులు అయితే ఉన్నాయి. అవి కూడా చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫ్రెష్ అవ్వాలన్నమాట నేను. లేదంటే ఇంకా డైరెక్ట్ మరి బస్ స్టాండ్లో ఏమైనా దొరికిద్దామో చూడాలి. నేనైతే ఇంకా విఠల టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఈ సెకండ్ బ్లాగ్లో ఒక 4 to 5 ప్లేసెస్ అయితే ఇంక్లూడ్ అయితే ఉంటాయి అనమాట. మనం ఆ రివర్ని క్రాస్ చేసుకొని 3 కిలోమీటర్లు అయితే వెళ్ళాలన్నమాట. ఆటోలు, బైక్స్ అలాంటివి అయితే ఏం అలా ఉండవు. ఇంకా నేనైతే చూశారు కదా నడుచుకుంటూ అయితే పోతున్నాను. చూసుకోవచ్చు. ఇంక ఇదంతా పార్కింగ్, లాస్ట్ పార్కింగ్ అనమాట. ఇంకా సన్ గ్లాసెస్ పెట్టుకున్నాను నేను, కొంచెం చల్లగా ఉంటాయని. మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సింది. ఇటు నుంచి ఆ పైకి అటు కనబడుతుంది కదా, అటు వెళ్ళాలా నడుచుకుంటూ. చూసుకోవచ్చు వెళ్ళేవాళ్ళు ఎలా ఉన్నాయో ఇవైతే. ఇదంతా దారి అనమాట వెళ్ళడానికి టెంపుల్కి. రాళ్ళ మధ్యలో నుంచి అయితే మనం నడుచుకుంటూ వెళ్దాం టెంపుల్ దారి ఇదైతే. ఎవరు చూసారు కదా కింద ఉంది. మళ్ళీ అక్కడ స్నానాలు చేస్తున్నారు చేసేవాళ్ళందరూ. ఇది ఇంకా పెద్ద ప్లేస్ లాగా ఉంది చూసారా. వచ్చి వెళ్ళేదారిలో ఒక టెంపుల్ అయితే తగులుతుంది. ఈ టెంపుల్ చూసారు కదా, అక్కడ చిన్న చిన్న రాళ్ళు రప్పలు. కాలు అయితే జాగ్రత్త, 1-2 సార్లు చూసుకొని అయితే కాలేయండి, కాళ్ళు జారిపోతున్నాయి. ఇక్కడ చిన్న టెంపుల్ ఉందన్నమాట. ఇదిగోండి ఇదైతే వాటర్. ఇంక ఇక్కడ అందరూ స్నానాలు ఇక్కడ చేస్తున్నారు. మనం ఎవరిని క్రాస్ చేసి వెళ్తే ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే మనకైతే టెంపుల్ అయితే కనబడుతుంది. చూసారు కదా చిన్న చిన్న బోట్స్ అయితే ఉన్నాయి దాంట్లో అయితే. మనం ఇంకా రివర్ని పక్కన నుంచి అయితే మనం వెళ్ళిపోదాం. ఇంకా ఇదిగోండి ఇంకంటే ఫస్ట్లో వచ్చాను కదా కొండ అనమాట. చూసారు కదా ఇంకా పై నుంచి నేను కిందకు దిగేసాను. ఇంకా ఇలా వెళ్ళిపోతున్నాను. ఇదే అనమాట ఇంకా రాస్తా. ఇదే రోడ్డు అయితే అనుకోవచ్చు మీరు. ఇంకా వాటర్లో ఆడేవాళ్ళు ఇంకా ఆడతానే ఉన్నారు జనాలు. చిన్న చిన్న బోట్లు. ఇక్కడ వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు వీటిని అయితే ఉపయోగిస్తారు. ఇప్పుడు వాటర్ ఫ్లో అయితే అంత లేదు. మేబీ వర్షాకాలంలో అయితే ఉండొచ్చు అనమాట. ఇంకా మనం దీంట్లో నడుచుకుంటే 2 కిలోమీటర్లు అయితే ముందుకు వెళ్ళిపోతాం టెంపుల్ దగ్గరికి. కేదార్లో నరసింహస్వామి టెంపుల్ అయితే ఒకటి ఉందన్నమాట. ఇంకా 1 to 1.5 కిలోమీటర్ అయితే ఉందంట మన టెంపుల్ దూరానికి. ఆ టెంపుల్కి వెళ్ళేదారిలో నరసింహస్వామి టెంపుల్ ఒకటి ఉంది. సేమ్ ఒకటే ఆర్కిటెక్చర్ లాగా ఉంది చూసారా. అప్పుడు మనం ఇందాక చూసిన టెంపుల్ ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఉన్నాయి పిల్లర్స్ కూడా. కానీ కొంచెం చీకటిగా ఉంది లోపల అయితే. ఇంక విగ్రహం అయితే ఏం లేదు. కానీ వెళ్ళేదారిలో వాటర్ తినడానికి అలాంటివి అయితే ఏమీ లేవు అనమాట. మీరైతే క్యారీ చేసుకుంటారండి. అనుకోండి టెంపుల్ చుట్టూ అలానే ఉంటుంది. చెప్పులు తీసేసి అయితే లోపలికి వెళ్ళాను నేను. ఇదిగోండి ఇది ఆర్కిటెక్చర్ అయితే కదా. ఎండ అయితే ఎలా ఉందో నేనైతే ఒకటి చెప్తాను, కంపల్సరీగా బ్యాగ్ అయితే అక్కడే మన లాకర్ రూమ్లో పెట్టాం కదా అక్కడే పెట్టేసి అయితే రండి. కానీ మనకైతే ముందు ఎవరు చెప్పలేదు ఇలా ఉంటుంది దారి అని చెప్పి. తర్వాత మనం తెలుసుకున్న తర్వాత అయితే మనకైతే అర్థమవుతుంది. మనం అలా నడుచుకుంటూ అయితే కిందకి వెళ్ళాలన్నమాట టెంపుల్కి అయితే. వీళ్ళందరూ వెళ్తున్నారు చూసారా. ఇదిగోండి అది టెంపుల్ అయితే నరసింహస్వామి టెంపుల్. ఆ టెంపుల్ అయితే అయిపోయింది. అక్కడి నుంచి పైకి రావాలన్నమాట. నరసింహస్వామి టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అక్కడి నుంచి ఇలా వస్తే చూసుకోవచ్చు విఠల టెంపుల్. 1 కిలోమీటర్ అయితే ఉంది. దారి ఇలా ఉంటుంది. నది కాదు, నది అయితే అటు సైడ్ ఉంది. మీరు నది సైడ్ వచ్చారు, నది సైడ్ అయితే కాదు, ఇది ఇంకొక సైడ్ అనమాట. అందరూ అటు వెళ్తున్నారు కానీ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు వాళ్ళకే తెలియదు. అటు పోకూడదు. చిన్న దారి కనబడుతుంది కదా విఠల టెంపుల్కి. 1 కిలోమీటర్ అయితే ఉంది ఇక్కడ నుంచి. మనం ఇలా అయితే వెళ్ళాలా. ఈ రూట్లో అయితే మనం చూసుకోవచ్చు ఎంట్రన్స్ ఎలా ఉందో. ఇంకొక 500 to 300 మీటర్స్ అయితే ఉందన్నమాట టెంపుల్కి అయితే. ఇక్కడి నుంచి అయితే మనకి మొదలవుతుంది ఇంకా టెంపుల్ ఏరియా. మళ్ళీ చిన్న చిన్న ఆర్కిటెక్చర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. కానీ తాగడానికి వాటర్ అలాంటివి అయితే ఏమీ లేవన్నమాట. ఇది మనం బ్యాక్కి వెళ్ళి అయితే చూసుకోవాల్సిందే. చూసుకోవచ్చు ఇది టెంపుల్ ఎగ్జిట్ అనమాట.
ఇక్కడైతే బ్యాటరీ వెహికల్స్ అయితే ఉన్నవి ఎంట్రన్స్ వరకు. ఇదైతే ఓన్లీ ఎగ్జిటే. ఒక 10 నిమిషాలు టైం పట్టింది అంటే ఎంట్రన్స్ వరకు నడుచుకుంటూ పోవడానికి. ఇక్కడ ఉంది వాటర్ అయితే తాగడానికి. చూస్తుంది అక్కడ బ్యాటరీ వెహికల్స్ ఇవైతే. చూసారు కదా విజయవాడలో టెంపుల్కి వెళ్ళే దానిలో అయితే చిన్న గోపురం అయితే ఉంది. కానీ గోపురం లోపల ఉందన్నమాట. తాబేలు ఇలా చూసారు కదా టికెట్ కౌంటర్ అయితే ఉందన్నమాట. చిన్న టికెట్ కౌంటర్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి 45 రూపీస్. వాడు చేంజ్ అడుగుతున్నాడు 40 అయితే 45 రూపీస్ అని. 40 అనే ఉంది కానీ 45 తీసుకుంటున్నాడు. మరి అయితే చూసుకోవచ్చు. ఇది చిన్న టికెట్ కౌంటర్. టెంపుల్ అయితే అక్కడ ఉంది. టెంపుల్ అయితే మనం అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో 35 రూపీస్ చూసుకున్నారు కదా నా టికెట్. ఇది అయితే నేను 35 రూపీస్లో బుక్ చేసేసుకున్నాను. ఫోన్పే అయితే లేదు, ఓన్లీ క్యాషే కావాలా. నేనైతే లోపలికి పోతున్నా. ఇదంతా ఇంకా టెంపుల్ ఏరియానే. మరి లోపలికి కెమెరా అలో చేస్తాడో చేయడో మనకైతే తెలియదు. చూసుకోవచ్చు టెంపుల్ అయితే ఎలా ఉంటుంది. క్యూ ఉంది లోపలికి వెళ్ళడానికి. చూసుకోవచ్చు నేను చూపించాను కదా 50 రూపీస్ నోటి మీద రథం ఉంటుంది. కానీ సేమ్ అదే రథం అయితే ఇదైతే సేమ్ అదే. చూసుకోవచ్చు ఎలా ఉందో. మన 50 రూపీస్ నోటి మీద ఉంటుంది కదా రథం అయితే సేమ్ అదే అనమాట. కేవలం దీని ఒక్క దానికోసమే నేను ఇంత కష్టపడి వచ్చాను. చూసారు కదా స్టూడెంట్స్ కూడా వచ్చారు ఇక్కడికి అయితే. ఆర్కిటెక్చర్ చూసారు ఎలా ఉందో. ఇదిగోండి ఫ్రంట్ నుంచి ఫ్రంట్ ఆఫ్ అనమాట ఇది. చూసారు కదా ఎలా ఉందో. 50 రూపీస్ నోటి మీద అయితే ఉంటుంది రథం అయితే. ఆ రథం ఇదైతే మొత్తం ఫోటోషూట్స్, అందరూ ఫోటోషూట్సే. ఇంకా చిన్న చిన్న మందిరాలు అయితే ఉన్నాయి. చూసారు కదా అదిగోండి. ఇంక ఇది బ్యాక్ సైడ్, ఆ రథం బ్యాక్ సైడ్ అయితే. చూసారు కదా ఎలా ఉందో. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే ఉంది కదా. 20 రూపీస్ నోట్ అయిపోయింది, 50 రూపీస్ నోట్ అయిపోయింది. మీరు కనుక వీడియో ఇక్కడ చూస్తుంటే కోనార్క్ సన్ టెంపుల్ ఒకటి ఉంది కదా, దాని గురించి ఒకటి ఉందన్నమాట. అదేంటో మీరు అయితే చెప్పండి ఒకసారి చూసి. మీకు అయిపోయింది కదా మనది అయితే ఇది. ఇంకా ఈ రథం అయిపోయిన తర్వాత ఇక్కడైతే లోపలికి అయితే పోదాం. 1 బై 1 అయితే మనం చూసుకుంటూ పోదాం అనమాట. ఇక్కడ ఒక 8 to 5 అయితే ఉన్నవి మెయిన్వి. అవన్నీ చూపిస్తాను. చూసుకోవచ్చు. ఇక్కడ కొంచెం లోపల చల్లగా ఉంది. ఫిల్టర్స్ పెట్టాను కాబట్టి లోపల ఒకటి బయట ఒకలా కనబడుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ నీడ అయితే ఉంది కాబట్టి బయట ఎండగా ఉంది కాబట్టి అది కొంచెం క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడైతే లోపల చల్లగా ఉంది కాబట్టి కొంచెం క్వాలిటీ అయితే తగ్గుతుంది. చూసుకోవచ్చు. ఇవన్నీ పిల్లర్స్ అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగా కట్టారు. చూసుకోవచ్చు. అండ్ మనది ఇది అయిపోయింది. ఇంకా మెయిన్ అట్రాక్షన్ అనమాట ఇది. సౌండ్ పిల్లర్స్ అంటారు కదా, అవి అయితే ఇవి. మనం అక్కడైతే వెళ్దాం. చూసుకోవచ్చు. ఇక్కడ మనకైతే క్యూఆర్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే స్కాన్ చేస్తాను అనమాట. ఆ పిల్లర్స్ నుంచి వచ్చే సౌండ్ అయితే ఇక్కడ పెడతారు. కానీ అది నార్మల్గానే ఉంటుంది. నేనైతే విన్నాను. మరీ అంత ఉండదు కానీ ఓకే పర్లేదు. చూసారా ఉడతా. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే అద్దరిపోయింది. ఓకే చూసారు కదా ఆర్కిటెక్చర్ ఎలా ఉందో. ₹40 ఎంట్రన్స్ టికెట్ టెంపుల్లోకి అయితే. నేను ఒక బ్యాక్ సైడ్ మొత్తం తిరిగేస్తున్నాను. చూసుకోవచ్చు లోపల ఉన్నాను. ఇలా ఉంది లోపల ఆర్కిటెక్చర్ అయితే. పైన చూసారు కదా కొంచెం చీకటిగా అయితే ఉంది. ఇక్కడైతే ఏ విగ్రహం లేదు కానీ ఇక్కడ అందరూ వచ్చి దండం పెట్టుకుంటున్నారు. బయటికి వెళ్ళిపోదాం. స్టెప్స్ అయితే ఇచ్చాడు. మరి లోపలికి వెళ్ళొచ్చు అనుకుంటా టెంపుల్ లోపలికి. వావ్ చూసుకోవచ్చు. నేనైతే లోపలికి వెళ్తున్నాను. చాలా తక్కువ మంది వస్తున్నారు. విజయ విఠల టెంపుల్. చూసారు కింద చూసారు ఎలా ఉంది కర్వ్.
అది అది బ్యాక్ సైడ్ గర్భగుడిలోకి ఉంది కదా, అది సపరేటు, కింద సపరేట్. ఇది వాటర్ పోవడానికో మరి ఎందుకో, పైనుంచి వాటర్ పడితే అది ఇక్కడ పైనుంచి సూర్యకిరణాలు కూడా పడుతుంది, కానీ లోపల లైట్ కానీ అలాంటి ఇదేమీ లేదు. చూసుకునేది రండి. పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి కింద. సింపుల్ చుట్టూ అదే చిన్న పెద్ద గోపురంలా కట్టాడు హైట్ పైకి. అయితే బయట నుంచి చూద్దాం అది ఎంత హైట్ కనబడుతుందో. ఇంకా మనం అటు వచ్చే అటు దిగాం కాబట్టి ఇటు ఎగ్జిట్ అయిపోతాం బయటికి. చూసుకోవచ్చు మనం ఇలా వచ్చాం కదా లోపలికి, ఇంకా అది ఎంట్రన్స్ లేదు. మనం ఇటు బయటకు అయితే వెళ్ళిపోతాం ఇటు నుంచి. అదైతే ఎగ్జిట్ అనమాట. అండ్ ఇంకా నేను కిందకైతే దిగిపోతున్నాను, అది వచ్చేటప్పుడు చూసుకుందాం. అటైతే మనం ఇంక ఇటు వెళ్దాము, ఇటు నుంచి అయితే ఆడి కిందకైతే దిగిపోదాం. చూసారు కదా, హ్యాంగింగ్ పిల్లర్స్ లాగా ఇవైతే మ్యూజిక్ పిల్లర్స్ అనమాట. కొంతమంది ట్రై చేస్తున్నారు సౌండ్ వినడానికి పిల్లర్స్ నుంచి, కానీ రావట్లేదు. సరిగమ్మ పిల్లర్స్ లాగా లేదు. నేను ట్రై చేసా కానీ ఇంతమందిలో సౌండ్ అయితే వినపడట్లేదు. ఎక్కువ క్రౌడ్ వచ్చేసింది, ఫెస్టివల్ టైం కదా. మీ యూజర్ సౌండ్ ఏంటంటే ట్రై చేస్తున్నారు, నేను ట్రై చేస్తాను. నా మెసేజ్ సౌండ్లు వస్తున్నాయండి. నో, చాలా తక్కువ వినపడుతుంది సౌండ్ అయితే. టెంపుల్ బ్యాక్ సైడ్కి వచ్చేసాం మనం అయితే. ఇంకా విజయ విఠల టెంపుల్ మొత్తం రాక్ స్ట్రక్చర్, ఇదంతా మొత్తం ఒక రాక్తోనే నిర్మించారు దీన్ని. కానీ ఎలా చెక్కారో ఏంటో కానీ, మన శక్తి మూవీ తీశారు కదా అది ఇక్కడే అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ శక్తి మూవీలో ఒక సీన్ అయితే ఉంటుంది కదా, అది ఇక్కడే షూట్ చేశారు. హంపి ఇదిగోండి. ఇక్కడ ఫారినర్స్ అయితే ఉన్నారు, ఇక్కడ కొంచెం చాలా చల్లగా అయితే ఉందన్నమాట. అటు ఎగ్జిట్ అయితే ఉంది, ఇంకా అదొక లాస్ట్ టెంపుల్, అది చూసుకొని దాని దగ్గరికి వెళ్తే ఇంకా ఈ టెంపుల్ చుట్టూ మనం చుట్టూ చూసారు కదా. అండ్ ఇంకొక గోపురం లాంటిది చిన్న టెంపుల్ ఇదైతే. మొత్తం రాయ రాయే రాయి, సిమెంట్ కూడా కాదు ఇది. మరి ఏ రాయో తెలియదులే, కానీ ఒక రాయితో చెక్కారు ఫ్లవర్స్ కానీ దేవుని విగ్రహాలు కానీ. మన ఇండియన్ ఆర్కిటెక్చర్లో చాలా వరకు రాతిని కోసే చెక్కారు. అది విగ్రహాలు అయినా సరే, టెంపుల్స్ అయినా సరే, గోపురాలు అయినా సరే. అది చూసుకున్నాం ఫ్రంట్. అది ఇదంతా అయిపోయింది, ఎంట్రన్స్ మొత్తం చూసాం. లోపలికి అయితే లేదు మనకి ఎంట్రన్స్, ఇంకా ఇది కూడా లేదు ఎగ్జిట్. ఇంకా ఇలానే బ్యాక్ సైడ్కి అయితే మనం వెళ్ళిపోదాం ఎగ్జిట్ గేట్కి. చూసుకోవచ్చు ఇలా కనపడుతుందా, మొత్తం ఓపెన్ ఏరియా అనమాట. ఇంక అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు, ఎక్కడ దొరికితే అక్కడ. కంటెంట్ కోసం వచ్చాం, నాట్ ఫొటోస్. ఇది బ్యాక్ సేమ్ ఆ సైడ్ ఎలా చూసామో ఈ సైడ్ కూడా అలానే ఉందన్నమాట. చూసారు కదా ఎలా చెక్కారో. మొత్తం సిట్టింగ్, అందరూ ఇలా కూర్చొని ఉన్నారు. అది ఎంట్రన్స్, అలా వెళ్ళి అది తిరిగి అది చూసుకొని ఆ టెంపుల్ చూసుకొని ఇంకా బ్యాక్ సైడ్ నుంచి మనం వచ్చేసామన్నమాట. ఇంకా మనం అయితే ఎగ్జిట్ అయిపోదాం, స్లోగా బయటికి అయితే వెళ్ళిపోతాం. టైం అయితే 1 దాటిపోయింది. ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఒక 3-4 అయితే ఉన్నాయి. ఇంకా బయటికి వెళ్ళి ఆటో కొడితే బేరం ఆడాలి. ఇదిగోండి, ఇంక ఇదైతే ఎగ్జిట్ అనమాట. అది అయిపోయింది, ఇది మెయిన్ టెంపుల్ అనమాట. ఇది అయిపోయింది. ఇక్కడికైతే మనకి ఎంట్రన్స్ లేదు ఎక్కడానికి. లోపల విగ్రహాలు అయితే ఏం లేవు. ఆర్కిటెక్చర్ అను ఆ మ్యూజిక్ పిల్లర్స్ కోసం అయితే మనకి ఇక్కడ దాకా రావచ్చు అనమాట. ఇంకో 1 అవర్ అయితే తప్పకుండా స్పెండ్ చేయండి. ప్లాస్టిక్ అయితే లోపలికి అలవ్ లేదు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే అవైతే ముందైతే చెప్తున్నాను నేనైతే. ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయితే అయిపోతాను నేను. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే లోపలికి అలవ్ లేనే లేదు. బ్యాటరీ కార్ అయితే స్టార్ట్ అయినాయి, చూసుకోవచ్చు. చూస్తున్నారు ఇంకా టెంపుల్ ఏరియా.
చూసుకోవచ్చు. ఇంకా నేనైతే లోటస్ మహల్ అలాగనే ఎలిఫెంట్ కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేదనమాట. 1 బై 1 అయితే మనం చూసుకుంటే ఇలా వెళ్ళి అలా వద్దాం అనమాట. చూసుకోండి, అది ఎంట్రన్స్ అయితే టికెట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకో చివరిలో అయితే చెప్తాను, కానీ టికెట్ కావాలి. నేనైతే టికెట్ తీసుకోలేదు. చూసుకోవచ్చు, ఇంకా మనం అయితే 1 బై 1 అయితే చూసుకుంటూ పోదాం అండి. విజయనగరం ఎంపైర్ అనమాట. దాని గురించి మనం చూసుకోవాలనుకుంటే మనం అయితే స్కాన్ చేయొచ్చు. స్కాన్ చేసి అయితే మనం చూడాలా. అట్లా చెక్కిన ఇవి అయితే చూసారు కదా ఎలా ఉందో. మొత్తం రాళ్ళు, ఆ రాళ్ళని మ్యూజియం లాగా పెట్టారు. ఒక చిన్న మ్యూజియం అనమాట ఇదైతే. చూసుకోవచ్చు ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అసలు. ఎంత చిన్నగా చెక్కారంటే చూసారు కదా. మ్యూజియం అంటే ఒక చిన్నపాటి మ్యూజియం ఇదైతే. వాళ్ళ గురించి క్యూఆర్ కోడ్ కూడా ఉంది, మనం తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు ఎవరు ఏంటి అని. ఇదిగోండి, ఇలా 1 బై 1 అయితే ఉంటాయి అన్నమాట. మొత్తం అన్ని విగ్రహాలు సేమ్. నేను ఇలాంటి దాన్ని ఇలా విగ్రహాలని నేను ఒక దగ్గర అయితే చూశాను. చూసారు కదా, వినాయకుడు, గణేష్, హలో స్వామి, శ్రీనివాస. నెక్స్ట్ వన్ పేరు లేదు, కాళీ భూదేవి. రింగ్ అనమాట. ఇక్కడైతే ఇంకా గ్యాలరీ అయితే ఇంకా బాగుంది. చూసారు కదా, అప్పట్లో సేమ్ అరకులో నేను ఎలా అయితే చూపించారో అలా ఉంది. చూసారు కదా, అప్పట్లో టూల్స్ అంట, స్టోన్ అంట, ఇంకా చిన్న చూసారు ఫోటో గ్యాలరీ లాగా. మరి ఎన్ని వందల సంవత్సరాల క్రితం మనకు తెలియదు మనకైతే. చూసుకోవచ్చు స్టోన్స్ ఎలా ఉన్నాయో, ఎలా చెక్కారో చూసారు. ఆర్కిటెక్చర్ అయితే ఉదిరిపోయింది, మార్వెలస్ అంతే. డోంట్ టచ్. అసలు రాళ్ళు చూసారు ఎలా ఉన్నాయో. ఏంటి గుండ్రపు ఉండలాగా ఉంది చూసారా. క్రౌన్ బాల్ అంట దాన్ని క్రౌన్ బాల్ అంటారు. చూసుకోవచ్చు తలాలు చూసారు కదా. అవి ఏంటి మరి అప్పట్లో, మరి అది ఐరన్ ఏంటో తెలియదు కానీ కత్తి చిన్నగా వెంచీలు లాగా ఉంటాయి, ఎల్లంకిలు అంటాం కదా, అలాగ ఉన్నాయి అవి అయితే చూడడానికి. కెమెరా చూసుకోండి, మట్టి కొండలు ఇవన్నీ తవ్వితే భూమి నుంచి బయటపడతాయి కదా, నాకు తెలిసి అవి అనుకుంటున్నాను నేనైతే ఇవన్నీ. ఇంకా అవన్నీ దేవుడి పిక్స్ అనమాట. చిన్న శివలింగం చూసుకోండి, చిన్నది శివలింగం అయితే. చిన్న చిన్న పాత్రలు, మట్టి పాత్రలు అయితే. నంది చూసుకోవచ్చు, నంది చిన్న చిన్న మట్టి పాత్రలు ఇవైతే. మనం ఇలా ఎక్కాం, ఇలా మొత్తం చూసుకున్నాం అనమాట. దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మనకి చదువుకోవచ్చు, ఇంగ్లీష్ అండ్ హిందీలో కూడా ఉందన్నమాట. విజయనగర ఎంపైర్. ద విజయనగర ఎంపైర్ 1336 1565 CE వాజ్ ఏ పవర్ఫుల్ సౌత్ ఇండియన్ కింగ్డమ్. రూపీస్ టికెట్ తీసుకున్నాం కదా, ఆ టికెట్టే ఆ క్యూఆర్ కోడ్ కానీ ఆ టికెట్ కానీ మనం అయితే ఉంచుకోవాలా, లేదంటే మళ్ళీ సపరేట్ టికెట్ తీసుకోవాలా. ఈ ఎలిఫెంట్ కేవ్స్ కానీ లోటస్ మహల్కి అయితే లేదు, మనకు అవసరం లేదు. నా 30 రూపీస్ టికెట్ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను కాబట్టి అది అంతే ఉంది, డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నాను. ఆ టికెట్ ఇక్కడైతే మనం యూజ్ చేయొచ్చు. వెళ్ళేదారిలో చాలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే 2 ఉన్నాయన్నమాట. నేను అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చాను అనేది మీ డౌట్ కదా, అదైతే నేను ముందైతే క్లారిఫై చేస్తాను. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎలా వచ్చానో అదైతే అక్కడి నుంచి ఒక అప్రాక్సిమేట్లీ ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంది. నేనైతే ఆటో మాట్లాడుకున్నాను, ఎలా మాట్లాడాను ఏంటి, నేను ఏ ప్లేసెస్ కవర్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ. వాడు ఆటో కూడా ఎంత టైం ఇచ్చాడు ఈ 2 ప్లేసెస్కి. ఓకేనా, 1 బై 1 ఒక ఫ్రంట్ ఇక్కడ ఒకటి అటు ఒకటి ఉంది, ఇంకా బయట 2 ప్లేసెస్ ఉంది. అవి చూసుకుంటే ఇక్కడతో మనం
చూసుకోవచ్చు. నాట్య ప్రదర్శనకి అయితే ఇదంతా అయితే అర్థమవుతుందా? అప్పట్లో ఇక్కడ నాట్య ప్రదర్శనకి అయితే ఇలా స్టేజ్ లాగా అయితే నిర్మించారు దీన్ని. చాలా బాగుంది. వచ్చు లోటస్ మహల్ అయితే ఇదే లోటస్ మహల్ అనమాట. మనం ఫస్ట్ వెళ్ళే దాంట్లో ఫస్ట్ మనకైతే కనబడేది ఇదే. మనకి ఈ రూట్లో కనబడుతుంది కదా లోటస్ మహల్ అయితే. కొంచెం దగ్గరికి అయితే వెళ్తున్నాను, పైకి అయితే ఎంట్రీ లేదు మనకి. వీళ్ళైతే ఫారినర్స్ అనమాట. వాళ్ళు ఆర్కిటెక్చర్ని చూస్తున్నారు, కానీ జూమ్ చేయడానికి అయితే లేదు. జూమ్ చేస్తుంటే ఇంకా బాగుండేది లోటస్ మహల్ అయితే. చూసారు కదా ఎలా ఉందో. వాళ్ళు ఎలా చెక్కారంటే చైన్స్ ఉంటాయి కదా, మన చైన్స్ ఎలా కనపడతాయి అలా చెక్కారు అబ్బాయి లోటస్ మహల్ అయితే. బాగా ఉంది అసలు ఆర్కిటెక్చర్ అయితే, కానీ బాగా పగిలిపోయిందిలే, కానీ చాలా బాగుంది. లోటస్ మహల్ చూసారు కదా, 360 వ్యూ ఇది లోటస్ మహల్ది. చూసారు ఎలా ఉందో. ఆ చివరి నుంచి చివరి దాకా ఒక రాజ్మహల్ లాగా ఉందన్నమాట. లైక్ వాచ్ టవర్ అంటారు. మొత్తం కూలిపోయింది అది అయితే స్టార్టింగ్లో. మనం అయితే ఇటు చూసుకొని అయితే బ్యాక్ సైడ్కి వెళ్ళాలా. 1 బై 1 అయితే ఉన్నాం ఇక్కడ. చూసుకోవచ్చు లోపల ఎలా ఉందో. అది ఇక్కడ చిన్న ద్వారం అనమాట. మనం సేమ్ అంతే, అన్నీ ఒకేలాగైతే ఉన్నాయి. ఆర్కిటెక్చర్ చూసారు అసలు ఎలా కట్టారో. పైన కూడా చెక్కినట్టే ఉంది. సేమ్ చూసేవన్నీ అయితే ఒకేలాగైతే కనబడుతున్నాయి. మరి ఏది తక్కువ ఏది ఎక్కువ అలా ఏం లేదు, మొత్తం అది ఒకటే డిజైన్. పైన చూసుకోవచ్చు డిజైన్ ఎలా ఉందో. రౌండ్ షేప్లో ఒక కమల పువ్వు ఉండేది కదా, సేమ్ అలా అయితే ఉందన్నమాట డిజైన్ మొత్తం. ఇంకొక గ్యాలరీ అయితే ఉంది చూసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ వినాయకుడి బొమ్మ అయితే ఉంది, కొంచెం పెద్ద విగ్రహం. చూసారు ఎలా ఉన్నాయో. నాగిని, గరుడ, విష్ణు, నాగిని, ఉమా మహేశ్వర, మళ్ళీ నాగిని దిక్కు. అసలు ఆర్కిటెక్చర్ అసలు ఎలా చెక్కారో చూసారా. సుత్తి శానంతో చెక్కారని, లేదంటే అప్పుడు ఏమైనా పనిముట్లు ఉండేయేమో, కానీ చూసుకోండి. ఏంటి కింద ఏలాడుతుంటూ ఉన్నాయి. ఇక్కడ ఏదో బొమ్మ బాణం వేస్తున్నట్టు, ఇంటికి బాణం దిగినట్టు. లక్ష్మీదేవి పిక్. భైరవ, నంది విత్ శివ పార్వతి పైన చూసుకోవచ్చు. భైరవ, గణేష్, హనుమాన్, విష్ణు, గరుడ. ఇవి మనందరూ తెలిసింది విష్ణుమూర్తి. చూసారు కదా. మనకి ఇప్పుడే పిక్స్ ఉన్నాయి, అసలు అప్పట్లో ఎలా చెక్కారు చూసారు. ఒక రాయిని తీసుకొచ్చి ఆయన అలా పడుకున్నట్టు కింద చేపెట్టుకొని అలా చేపెట్టుకున్నట్టు చూసారు, అలా చెక్కారు అసలు విగ్రహాన్ని. ఇట్స్ రియలీ అమేజింగ్. మళ్ళీ హనుమాన్ పిక్ సేమ్ 1 బై 1 అయితే చెక్కుండొచ్చు స్టోన్స్ అయితే. లక్ష్మీ నరసింహ, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అనమాట. గరుడ హెడ్ లేదు ఇక్కడ. భైరవ, నాగిని, భైరవ, వినాయక, నాగ. చూసుకోవచ్చు స్నేక్, గణేష్, భైరవ్. ఇంకా చూపించాను కదా 1 బై 1 తిరిగి మొత్తం వాచ్ ఎవరైతే కూలిపోయింది వాటిని ఎలిఫెంట్ కేవ్స్ అంటారు అనమాట. అంటే ఎలిఫెంట్ ఒక ఇల్లు అనమాట. వాటిని అయితే అక్కడ పెట్టేవాళ్ళు అనమాట. ఎలిఫెంట్స్ని అయితే ఒక దాంట్లో ఎన్నో బట్టే చూసుకోండి మరి ఎన్ని పడతాయో. అది ఎలిఫెంట్ యొక్క ఇల్లు, ఓకేనా.
ఇప్పుడు మనం ఇది వెళ్ళాం కదా! సైనికులు ఉంటారు కదా! వాళ్ళు నివసించడానికి అనమాట ఇదంతా. కానీ ఆర్కిటెక్చర్‌ని తీసుకొచ్చి అలా పెట్టారు డిజైన్ చేసుకొని. అవన్నీ తీసుకొచ్చి పెట్టినవే అక్కడ గోడల మీద చెక్కినవైతే కాదు. వాచ్ టవర్ అది. అక్కడ కనపడుతుంది కదా! వాచ్ టవర్ అదైతే మనం తర్వాత వెళ్దాము. బాగా సన్ ఉంది. అది మొత్తం చూపించేసాను కదా! ఎలిఫెంట్‌ది. కానీ మొత్తం పగిలిపోయింది. ఇంకా బావుంటే ఇంకా పైగా ఉండేదనుకుంటా ఇదంతా. కేవ్స్‌లాగా ఎలిఫెంట్‌కి గన్నమాట ఇది. అవి ఇక్కడ ఉండడానికైతే. ఓకేనా? మనమైతే ఇది దాటుకొని కొంచెం ముందుకెళ్దాం. అక్కడేదో ఒక ప్లేస్ ఉంది. అది కూడా షూట్ చేసుకొని వద్దాం. ఎండ అయితే బాగుందనమాట. చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎలా ఉందో. నిర్మించారు అంతే ఇది. తీసుకొచ్చి నిర్మించారు. ఇదేం చెక్కిందైతే కాదు ఇదైతే. నాకు అర్థమవుతుంది కదా! తీసుకొచ్చైతే దీన్ని నిర్మించారు ఇక్కడ. బ్యాక్ సైడ్ ఏదో చిన్న టెంపుల్ అయితే ఉందనమాట. నేను లోపలికైతే వెళ్తున్నాను. అన్నీ చాలా పగిలిపోయి ఉన్నవి. ఇదైతే కొంచెం బాగుందనిపించింది. సేమ్ ఒకటే ఆర్కిటెక్చర్ చూసారా? ఎక్కడ చూసినా ఎలా ఉందో ఫస్ట్ నుంచి విరూపాక్ష టెంపుల్ దగ్గర నుంచి అదంతా అలానే ఉంది ఆర్కిటెక్చర్ అయితే. ఇంకా చీకటి అయిపోయింది. ఇంక వెలుతురు లేదు. లోపలైతే విగ్రహాలు కూడా ఏమీ లేవు. మరేదో కట్టారు. అంతేగాని విగ్రహాలైతే లోపలైతే ఏం ప్రదర్శించలేదు. చాలా చల్లగా ఉందబ్బా! దిండు దుప్పటి ఒక చాప తెచ్చుకొని హ్యాపీగా పడుకోవచ్చు. బయట ఎండ మండిపోతుంది. కానీ ఎంత చల్లగా ఉందో లోపల తెలుసా? చాలా చల్లగా ఉంది లోపలైతే. పిల్లర్స్ కూడా ఒక దాని మీద ఒకటి నిలబెట్టినట్టు కట్టినట్టు ఉంది. అసలు ఒకదాని మీద ఒకటి అంతే. చూపించాను కదా ఇందాక. కింద ఒకటి, అదంతా ఒకటి, ఆ సెట్ ఒకటి అలా. వీటిని చెక్కి తీసుకొచ్చారో ఎలా తీసుకొచ్చారో తెలీదు కానీ బాగా అంటే చాలా బాగా తయారు చేశారు. కింద చూసుకోవచ్చు విడిపోయింది. గట్టిగా ఊపితే ఊడిపోద్ది. అలా ఉంది అది సెట్టు. ఇవి కూడా నిర్మించారు అంతే ఒకదాని మీద ఒకటి పెట్టి. ఈ 2 సైడ్లు కానీ, ఆ పైది కానీ ఏదైనా సరే నిర్మించారు వీటిని. మనం ఇలా చూసుకుని ఒక టెంపుల్. ఓకే. ఇంక నేనైతే నా ఆటోలోకి వచ్చేసాననమాట. అన్న ఆ టెంపుల్ మనం ఎప్పుడైతే ఆ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసామో, ఆ టెంపుల్ దగ్గర నుంచి ఈ 2 ప్లేసెస్ మధ్యలో ఒక ప్లేస్ ఉంది కదా! మొత్తం 3 ప్లేసెస్ కవర్ చేశాను. ఇక్కడ నుంచి డైరెక్ట్ విరూపాక్ష టెంపుల్ దగ్గరికి అయితే ఇంకా అన్నట్టయితే డ్రాప్ చేసేస్తాడనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఈ డీటెయిల్స్ అని ఇప్పుడు ఎంత అయినాయి, ఎంత ఖర్చు పెట్టాను, ఏంటి వచ్చిన ప్లాన్ ఏంటి, ఇంకా మీరేమన్నా చూడాలా అనేది అయితే నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే మళ్ళీ హౌస్పేట్ వచ్చేసాను. ఫ్రెష్ అయిపోయాను. అక్కడి నుంచి మళ్ళీ హౌస్పేట్కి ఒక 40 రూపీస్ అంటే 20 రూపీస్ అయింది. ఆటో దిగిన తర్వాత నేనైతే భోజనం చేశాను అనమాట. సాంబార్ రైస్ పెట్టాడు 50 రూపాయలు. దాంట్లో 2 మిరపకాయ బజ్జీలు తీసుకున్నాను. ఇప్పుడే హౌస్పేట్ బస్ స్టాండ్లో అయితే అయిపోయింది. ఫ్రెష్ అయిపోయాను. ఇంకా నెక్స్ట్ స్టాప్కి అయితే నేను వెళ్ళాలి. నెక్స్ట్ ప్లేస్కి ఇంకా బస్ స్టాప్లోనే చివరికి వెళ్ళమని చెప్పారు. ఆ స్టాప్ దగ్గరికి వెళ్ళమని చెప్తారు. ఇంకా నేను అక్కడ పోతున్నాను. బాత్రూమ్ కూడా పర్లేదు. 30 రూపాయలు తీసుకున్నాడు. ఓకే. ఫ్రెష్ అయిపోయాను. ఇంకా మళ్ళీ ఎప్పుడు ఫ్రెష్ అవుతామో తెలియదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉందన్నమాట. వచ్చేవాళ్ళు 1-2 సార్లు చూసుకుంటాం అయితే చాలా మంచిది. లేదంటే చాలా కష్టం అయిపోయింది వచ్చేటప్పుడు. వాడు ఎక్కడ పడితే అక్కడ బస్సు ఆపేసాడు. ఆపేసిన తర్వాత చాలా కష్టం అయిపోయింది మాకైతే రావడానికి. ఫుల్ జనాలు ఎక్కేసి టికెట్స్ సరిగ్గా అందట్లేదు. దాని తర్వాత వాడు మధ్యలో ఆపేసాడు. టికెట్లు సరిగ్గా తీసుకోవట్లేదు. ఎవరు పడితే వాళ్ళని ఇటు కుదిలిపోతుంది. 2-3 సార్లు బస్సు ఆపేసాడు. దిగాము అంటే అప్పులు ఎక్కట్లేదు. చాలా కష్టం అయిపోయింది. అండ్ నా సజెషన్ ఏంటంటే ఇలా ఆటో గీటో తీసుకునే కంటే నాకైతే మొత్తం కలిపి ఫుడ్కే కానీ ఆటోకే కానీ మొత్తం కలిపి అరౌండ్ ఒక 600-500 అయినట్టుంది అంతే. ఎంట్రీ టికెట్స్ అక్కడ కొంచెం అవన్నీ కలిపి ఒక 200 అవుతాయి ఈజీగా. ఆటోకి వాడు 300 తీసుకున్నాడు 10 కిలోమీటర్లు. ఓకేనా?